అందరికీ వందనాలండి. నేను ఈ సాక్ష్యం చెప్పడానికి ముఖ్య కారణం నా సొంత విషయం కాదు, కానీ ఈ సొంత విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పోయిన వారం అయ్యగారు ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని చెప్పినప్పుడు వింటూనే నేను కిందకు వచ్చి ఇది నా జీవితంలో జరిగింది అయ్యగారు చెప్దామనేటువంటి ఆవిష్యాలు కూడా అలా కూర్చునిపోయానండి. పద్ధతి కాదు కాబట్టి కూర్చునిపోయాను. అయ్యగారికి మొన్న నేను చెప్పాను, అయ్యగారు నెక్స్ట్ ఆదివారం నేను సాక్ష్యం చెప్తానని. ఆ సాక్ష్యం ఏంటంటే, మొన్న పోయిన ఆదివారం అయ్యగారు చెప్పినటువంటి వాక్యంలోని విషయం ఏంటంటే, ఆయన క్షమించమన్నారు. దేవుడు చెప్పినట్టు ఏంటంటే, తప్పు చేసిన వారు కూడా మీలో మీ కుటుంబ సభ్యులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంట్లో అక్క చెల్లెలు అన్న చెల్లెలు ఎవరు తప్పు చేసినా కూడా వారిని క్షమిస్తే వారు పశ్చాత్తాపంతో మీ పట్ల చేసిన తప్పును వాళ్ళు ఒప్పుకుంటారు. ఇది దేవుని యొక్క ఇది చెప్పారండి. చెప్పినప్పుడు అది ఆల్రెడీ ఆ వాక్యం అర్థం నా జీవితంలో జరిగిందండి. నేను కరెక్ట్గా దేవునిలోకి వచ్చిన తర్వాత చాలా ఒక సంవత్సరం పాటు నేను బాప్టిజం తీసుకుందాం వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నానండి. ఉంటే అయ్యగారు నాకు ఆల్రెడీ ఒక స్నేహితురాల వల్ల నేను దేవునిలోకి వచ్చానండి. ఆ స్నేహితురాలు చర్చికి వెళ్ళాల్సిన వాడిని. ఆ తర్వాత నాకు అయ్యగారు పరిచయం అయ్యారు. అయిన తర్వాత దేవుడు నన్ను ఇక్కడే నడిపించారండి. అలాగే సరే వచ్చిన తర్వాత ప్రతి వారం వస్తున్నాను, వాక్యం వింటున్నాను, వెళ్తున్నాను, కానీ బైబిల్ చదువుతున్నాను. కానీ నాకు బాప్టిజం తీసుకుందామో వద్దా మీమాంసలు ఉన్నప్పుడు అయ్యగారితో ఒకరోజు నా ఆలోచన చెప్పానండి. చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, అది మీ ఇష్టం అండి, అది ఎవరు బలవంతం చేసి ఇచ్చేది కాదన్నప్పుడు అదే రోజు రాత్రి నేను ఆ రోజు నిద్ర పట్టలేదండి. 2 గంటల సమయంలో నిద్రపోయిన తర్వాత తెల్లవారుజాము 4 గంటలకు సాక్షాత్తు దేవుడు ఆయన సిలువ వేయబడి ఒక సెంటర్లో ఒక దిమ్మ మీద చెక్క క్రాస్ మీద ఆయన రక్తంలో వేలాడుతున్నారండి. అది కనిపించింది. సో ఏంటో ఎలా కనిపించింది అని కొంచెం మళ్ళీ నేను ముందుకు వెళ్తూ ఉన్నానండి. వెళ్తున్నప్పుడు అదే వ్యక్తి మళ్ళా షర్టు వేసుకొని పంచకట్టుకు రక్తం మడుగులో వస్తున్నారండి. అదేంటది, నన్ను చూసి వెళ్ళిపోతావండి నువ్వని మళ్ళీ ఎదురొచ్చారండి ఆయన. ఆ తెల్లవారి నేను వచ్చి అయ్యగారు చెప్పాను, అయ్యగారు నేను బాప్టిజం తీసుకున్నాను, నా పేరు యాడ్ చేయమని చెప్పానండి. అలా ఆ రోజు జరిగిందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాప్టిజం తీసుకున్నటువంటి నెక్స్ట్ డే మా వదిన గారు నాకు ఫోన్ చేశారండి ఊరి నుంచి. మా అన్నయ్య గారు చనిపోయారండి, వదిన గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మా వదిన గారు ఫోన్ చేసి అబ్బాయి ఒకసారి రా చీరాలు అన్నారండి. మా చీరాలు అన్నమాట సొంతూరండి. వెళ్ళాను. వెళ్తే ఆవిడకి ఏమైందంటే ఆ 2 చేతులు విరిగిపోయినండి. ఆవిడకి ముందు పడిపోయారు, విరిగిపోయినాయి. 2 చేతులు కట్లు కట్టారండి. నేను చూడగా అదేంటి చెప్పాలి కదమ్మా, ఎందుకు చెప్పలేదు అని అంటే కూడా ఆవిడ ఏడుస్తూ నాతో ఒక విషయం చెప్పారండి. నాయనా, మేము ముగ్గురు అండి, మా పెద్దన్నయ్య, నా అంత కొడుకు మా అన్నయ్యకు ఉన్నాడండి. ఆయన పుట్టిన 25 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను. మా మధ్యలో మాకు అక్కయ్య ఉన్నారండి. అయితే ఆమె మా వదిన గారిని కూడా నేను తల్లిగా ఆమె నన్ను పెంచాను, ఆమె కూడా పెంచారండి. అయితే ఆవిడ కేవలం ఈ ఆస్తుల గురించి వాటి గురించి నేను మేజర్ అయిన తర్వాత ఎక్కడ నేను ఆస్తుల జోలికి వస్తానని మా అన్నయ్య గారిని నన్ను విడగొట్టేశారండి. ఆవిడ లేనిపోయిన మాటలు చెప్పి చాలా ఆమె తప్పులు చేశారు. అయినా మేమందరం ఏమో అనలేదు ఆమెని, మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరూ ఆమెను ఏమో అనలేదండి. కానీ ఆ రోజు ఆవిడ పిలిచి ఇట్లా జరిగిందయ్యా అని ఆవిడ తప్పులు ఆవిడ ఒప్పుకున్నారు. ఇట్లా మీ అమ్మగారికి ఆమె కళ్ళు కనబడిపోతే నేను బొగ్గులు పోయి అడ్డం పెట్టాను, ఆమెకి అన్ని రకాల ఇబ్బందులు పెట్టాను ఆమెని, మీ అన్నయ్యని నేను విడదీశాను, మీ అన్నదమ్ములు కాకుండా చేశాను, మీ అక్క పెళ్ళికి సహకారం చేయకుండా చేశాను, నా పిల్లల కోసం నా స్వార్థం కోసం ఎన్ని చేశాను, ఇవాళ అనుభవిస్తున్నాను నేను. మీ అన్నయ్య కూడా దూరం అయిపోయి మీ అన్నయ్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఇవాళ అనుభవిస్తాను. 71 సంవత్సరాల వయసులో ఆవిడ పశ్చాత్తాపంతో తప్పు ఒప్పుకున్నారండి. అది నాకు ఆ రోజు మొన్న పోయిన వారం అయ్యగారు చెప్పిన వాక్యంలో అది తెలిసి నాకు ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతి విషయం జరుగుతుందండి. అందుకని ఆ ఒక్క విషయం నేను చెప్పడం కోసమే ఈరోజు సాక్ష్యం చెప్తాను వచ్చాను. ఇంకోటి ఏంటంటే అండి, ఎన్నో జరిగినాయండి. నేను ఇంటి దగ్గర అనుకుని వస్తాను చర్చికి వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి వారం కూడా నేను ఇక్కడ భోంచేస్తానండి మధ్యాహ్నం పూట. నేను పలానా రోజు మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా జరిగిందండి. ఇవాళ అయ్యగారు ఫ్రాన్స్ చేయిస్తే బాగుండేది, చేపలు కానీ చేయిస్తే బాగుండేది అంటే అదే కూర ఆయన వండించి పెట్టారండి ఆ రోజు. ఇది కేవలం దేవుని యొక్క గొప్పతనం, ఆయన వాక్యంలో గొప్పతనం, ఆయన ఎలాగ ఆయన గురించి చెప్పాలో నాకు తెలియదండి. నా జీవితంలో జరిగింది ప్రతిదీ కూడా. ఇవాళ నేను నడిచే ప్రతి నడక, ఎక్కడికి వెళ్ళినా ఈ పని అవ్వాలి, ఈ పని అవ్వాలి అనుకుని వెళ్తే
ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది నాకు. ఎందుకంటే దేవుడి గురించో లేదా అయ్యగారి గురించి గొప్పతనం చెప్పడం నా జీవితంలో జరిగినటువంటి ఒక సత్యాన్ని నిజాన్ని అందరూ చెప్పాలనుకున్నాను చెప్పానండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.